సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళు పెద్ద రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి, ఇల్లు లేకుండా ఆ పొలాల్లో పని చేసుకునేటువంటి కూలి పనులు చేసుకునే వాళ్ళకి జీవనాధారం పోయింది. కొద్ది పొలాలు మొత్తం కూడా మీరు తీసుకోవడం వల్ల వాళ్ళకి జీవనాధారం పోయింది. అదేవిధంగా బీసీసీ గ్రూప్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి, అమరావతి అనేది క్యాపిటల్కి ఎంత సూటబుల్ కాదని వాళ్ళు రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వాళ్ళు. అది మీ జిఎన్ రావు ఎక్స్పర్ట్ కమిటీ కూడా అదే చెప్పింది. కేసీ శివరామకృష్ణన్ రిపోర్ట్ ఏం చెప్పింది, ముంపుకు గురైపోయింది అని చెప్పారు. 70% ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్. అది ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతిలో మీరు క్యాపిటల్ కడితే 1.3 అగ్రికల్చరల్ జీడిపి నాశనం చేసిన వాళ్ళు అవుతామని చెప్పారు. అగ్రికల్చరల్ జీడిపి ఇచ్చారు క్యాపిటల్ రీజన్ అండ్ ప్లాన్ అండ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో కూడా సుర్బానా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది ఏంది, 81% ఆఫ్ ది ఏరియా ఈజ్ అగ్రికల్చరల్ ఏరియా. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో వాళ్ళు కూడా అదే చెప్పారు, దట్ ఈస్ హైలీ ప్రోన్ టు ఫ్లడ్ అండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇది మాన్సూన్ సీజన్లో 13,500 ఎకరాలని ప్రతిసారి ఆ కొండవీటి వాగు ద్వారా అది మునిగిపోతూ ఉండిద్దట. ఆ 13,500 కోట్ల ఎకరాలు ఏదైతే ముంపు గురవుతూ ఉండిద్దో ప్రతిసారి కొండవీటి వాగు ద్వారా, దాంట్లో 10,600 ఎకరాలని ఇప్పుడు అమరావతిలో పెట్టారంటే, అమరావతి సిఆర్డిఏలో పెట్టారంటే ఈ 10,600 ఎకరాలు ముంపుకు గురవుతాయనే కదా అర్థం. ఎక్కువైనది పంట పొలాల్లో రాదు. నువ్వు బాగా లోపల తవ్వుకుంటూ పోయి పెద్ద పెద్ద హై టవర్ బిల్డింగ్స్ లేపినప్పుడు అది మొత్తం నగరాలుగా వెళ్ళినప్పుడు అర్థక్వేక్ ఆ ఛాన్స్ ఉంది కూడా అని చెప్పారు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2011 వాళ్ళు కూడా దీని మీద ఇది ఒక సైక్లోన్ ఏరియా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు కావాలనే పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు, ఇది కరెక్ట్ ఏరియా కాదని చెప్పారు. రిపోర్ట్ ఢిల్లీ బేస్డ్ ఆర్కిటెక్ట్ రోమీ కోస్లా, ఫిజిసిస్ట్ విక్రమ్ సోని వాళ్ళు అమరావతి మీద కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు ఇది ఫ్లడ్ ప్లెయిన్స్ అండ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఫ్లడ్ వచ్చిందంటే మునిగిపోయింది ఇది అమరావతి అని. ది నేషనల్ ఎలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ NAPMI నెట్వర్క్ ఆఫ్ సోషల్ యాక్టివిస్ట్స్ వాళ్ళు చెప్పింది కూడా అదే. IITM మద్రాసు వాళ్ళు, IITM అంటే మద్రాసు వాళ్ళు ఎవరు, సో వాళ్ళు వచ్చి 70% ఆఫ్ అమరావతి ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్ అని చెప్పారు. ఓకే.